నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈ రోజు అయితే మనము చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకు వచ్చాము. ఈ రోజు స్పెషల్ ఏంటంటే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిగా పిలుచుకునే చిరంజీవి గారి 69వ బర్త్డే సందర్భంగా ఇక్కడికి చాలామంది అభిమానులు అయితే రావడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ చిరంజీవి బర్త్డేకి ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిన 43వ బర్త్డే సందర్భంగా ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది 1998లో ఈ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1998 నుంచి 26 సంవత్సరాలుగా దాదాపు 26 సంవత్సరాలు అవుతుందన్నట్టు దీన్ని ఓపెన్ చేసి దాదాపు ఇక్కడ నుంచి ఎంతవరకు అంటే 9,30,000 యూనిట్ల బ్లడ్ యూనిట్ల శాంపిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 79% బడుగు బలైన వర్గాలకు శాంపిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా 21%ని ఈ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటళ్లకు ఎమర్జెన్సీ నిమిత్తం వాళ్ళకి కొంత మోతాదు అమౌంట్ తీసుకొని ఇట్లా డొనేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆయన చేసిన సేవలు ఎన్నో. ఒక బ్లడ్ బ్యాంకే కాకుండా దీంట్లో నేత్రం కూడా కంటికి సంబంధించి చాలా వరకు హెల్ప్ చేయడం జరిగింది. ఆయన స్వయం కృషిగా ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎదిగిందంటే 1978 సంవత్సరంలో ఆయన పునాది రాళ్ళు మూవీతోటి ఒక సినిమాలో మొదటిసారిగా హీరోగా పరిచయమై అదే స్వయం కృషితోటి మంచి గుర్తింపు పొంది దాని తర్వాత అనేక మంది యువతకు ఇన్స్పిరేషన్గా మంచి మంచి మూవీస్ చేసి ఒక రాజకీయ నాయకుడిగా 2006లో పద్మభూషణ్ లాంటి అవార్డుతోటి ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు, దాదాపు 3 నంది అవార్డులు, ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచానికి మొత్తం మెగాస్టార్గా అందరి గుండెల్లో నిలిచిన ఒక మనిషిగా మనం ఒక గొప్ప మహానుభావుడిగా ఈరోజైతే మనం చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరికి తెలియకుండా ఉండదు అన్నట్టు అంత పెద్ద గొప్ప మనిషి. ఈరోజు ఆగస్టు 22 తారీఖు నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే ఇక్కడికి వచ్చాము. చాలామంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకేంటంటే ఆయన చేసిన సేవలు, ఆయన తీసిన సినిమాలు ఎంతమంది ఇన్స్పిరేషన్ అయ్యారని చెప్పేసి వాళ్ళు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఆయన సినిమాలోనే కాదు, మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే పద్మవిభూషణ్ అవార్డు కూడా ఈ 2024లో ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆయన చేసిన సేవలు అలాంటివి. ఆయన సినీ రంగానికి ఒక పేరు తీసుకొచ్చారు. మద్రాసులో సినిమాకి వెళ్ళాలంటే అక్కడ యాక్ట్ చేయాలంటే మద్రాసు అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితుల్లో కొంతమంది హీరోలలో సినీ రంగం మన హైదరాబాద్లో ఇట్లా ఉంటే బాగుంటుంది, మనకు తెలుగు వాళ్ళకి బాగుంటుంది అనే ఆలోచించిన వాటిలో ముందుంటారు మన చిరంజీవి గారు. అదేవిధంగా సినిమా రంగమే కాదు, సేవా దృక్పథంలో కూడా చిరంజీవి గారు ముందు స్థాయిలో ఉంటారు. ఇలాంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లే కాదు, ఎన్నో విషయాల్లో ముందుండి యువతకు అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయితే ఈరోజు మనం వచ్చాము. చాలామంది ప్రాణాలు కాపాడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి దీనివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, చిరంజీవి గారి మీద అభిమానం ఉన్న చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ ఎవరికైనా బ్లడ్ కావాలంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, ఫ్రీగా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 9,30,000 యూనిట్లు ఇక్కడ నుంచి బ్లడ్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో 79% మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విధంగా 79% బడుగు బలైన వర్గాల నిరుపేదల ప్రజలకు ఈ బ్లడ్ శాంపిల్స్ అనేది ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడున్న తన అభిమానులు ఈరోజు బర్త్డే సందర్భంగా చాలామంది రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మన కన్నడ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆయన బర్త్డే అంటే ఆయన చూడడానికి ఆయన వస్తుండని చెప్పేసి అంటే చాలామంది అభిమానులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చిరంజీవి గారి 69 బర్త్డే సందర్భంగా చాలామంది అభిమానులు వచ్చి ఇక్కడికి బ్లడ్ డొనేట్ చేయడానికి కోసం అయితే వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇంతగానో అభిమానిస్తారు కదా, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు క్రాంతి కుమార్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మీరు? నేను గత 25 ఇయర్స్గా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను సార్. నాది నిజామాబాద్ డిస్టిక్ బోధన్ మండల్ హున్సా గ్రామం నాది. సో 25 ఇయర్స్గా బాస్కి అభిమానిగా నేను ప్రతి సంవత్సరం సేవా చేస్తూ ఉంటున్నాను. సో ఇంకా నిన్న శిల్పకళా వేదికలో జరిగినటువంటి ప్రోగ్రామ్ నా భూతో నా భవిష్యత్ అండి, చాలా బ్రహ్మాండంగా చేశాము. సో అదేవిధంగా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇందిరా సినిమా వచ్చింది. సో 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది ఇందిరా సినిమా. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్ళి అక్కడ మొత్తం హంగామా చేయాలి సుదర్శన్ థియేటర్లో. సో అభిమానుల ఆరాధ్య దైవం మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన శుభాకాంక్షలు. అన్నయ్య,
మీ తమ్ముడు క్రాంతి కుమార్ తరపున హ్యాపీ బర్త్డే. సో దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గర్వించదగ్గ స్థాయిలో ఆయన ఎదుగుతున్నారు. ఆయనతో పాటు ఆయన మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ కూడా ఆయన బాట నడుస్తూ కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. మెగా అభిమానిగా పుట్టినందుకు మా ఈ జన్మ సార్థకమైన మనస్ఫూర్తిగా అనుకుంటాం మేము. సో వి లవ్ బాస్ అండ్ వి డై ఫర్ హిమ్. జై చిరంజీవ. ఎంతమంది వచ్చారండి మీరు? లాస్ట్ ఇయర్ 25 మెంబర్స్ ప్లస్ వచ్చారండి. ఈ సంవత్సరము చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు అక్కడ వర్షాలు ఇప్పుడు ఇదే టైం కాబట్టి వాళ్ళకు ఫార్మింగ్ కాబట్టి ఎవరు రాలేకపోయారు. బట్ అక్కడ బోధన మండలంలో కూడా చాలామంది మొక్కలు నాటే కార్యక్రమం కానీ చాలా ఈవెంట్స్ చేశారు బోధనలో కూడా. సో ప్రతి సంవత్సరం నేను వస్తుంటాను ఇక్కడికి. సో ఈ సంవత్సరం వాళ్ళు మిస్ అయిపోయారు. బట్ నెక్స్ట్ టైం దానికి ధీటుగా డెఫినెట్గా 100+ చేద్దామని అనుకుంటున్నాం సార్ బోధన నుంచి కూడా. ఇక్కడ చాలా మంది అభిమానులు అయితే బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఒక్కొక్కరితో అయితే మనం మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏంటని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లగొండ భువనగిరి జిల్లా మాది. ప్రజెంట్ అయితే ఉండేది ఇక్కడ కుకట్పల్లిలో. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బ్లడ్ డొనేట్ చేస్తున్నాం చిరంజీవి గారి అభిమానం మీద. 20 సంవత్సరాలుగా చేస్తారంటే చాలా అభిమానిస్తారు. ఎంతవరకు అభిమానిస్తారో మాకు అర్థమైపోతుందన్న. అంటే మీరు చిరంజీవి గారి గురించి అని చెప్పేసి మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి అసలు? చిరంజీవి మనకు దైవ సమానుడే. అలాంటి వ్యక్తి ఈ సేవ చేస్తూ పబ్లిక్ ఎంతో ఉపయోగపడుతూ అలాంటి వ్యక్తి మన ఈ కలియుగంలో ఉండడం చాలా గొప్ప విషయం అండి. అంటే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం ఇప్పుడు బ్లడ్ డొనేట్ అంటే చాలా నార్మల్గా చేస్తుంటారు. కానీ సినిమాలలో కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా వచ్చే సినిమాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఠాగూర్ చూసినా, ఎలాంటి సినిమాలు చూసినా చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటారు. మన రాఖీ అంటే మన హిట్లర్ సినిమా చూస్తే ఎంతమంది చెల్లెల్ని ఎంత ప్రేమిస్తాడు, అసలు సొసైటీ ఏంటి, ఈ విధంగా ఎన్నో నేర్పించిండు సొసైటీకి. ఇప్పటి కూడా మన పుట్టిన పిల్లలకు చిరంజీవి అంటే నోటికి అయిపోయేటంత ఉంటుంది అన్నట్టు ఆయన పేరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లైక్ చేస్తున్నారు, ఏ విధంగా అసలు ట్రీట్ చేస్తారు? నేను దగ్గర హిట్లర్ సినిమా నుంచి అండి. హిట్లర్ సినిమా నుంచి సిస్టర్ సెంటిమెంట్ కానీ వాళ్ళ కుటుంబంలో తను చూపించే ప్రేమ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని అప్పటి నుంచి తను చేసే సేవ ఇప్పటికీ మాకు ఎంతో ఇన్స్పిరేషన్ చిరంజీవి గారిలో. మీరు బాగా ఇన్స్పైర్ అయిన ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఒకరి నుంచి ఒకరికి మనం ఒక ముగ్గురికి సాయం చేయండి, వాళ్ళు ఇంకో అట్లా రాష్ట్రం అంతా వ్యాపించాలని నా కోరిక. మీరు సాయం చేసిన దాంట్లో మీ తర్వాత ఎవరికైనా సాయం చేసినాము, మాకు ఇలా మీరు సాయం చేయడం వల్ల వేరే వాళ్ళకి సాయం చేసినామని చెప్పుకున్న ఏమైనా సంఘటనలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఇక్కడ నేను బ్లడ్ డొనేట్ చేస్తాను, ఒక కార్డు ఇస్తారు. ఎవరున్న ఆపదలో ఉన్న వారికి మళ్ళీ ఆ కార్డు ఇక్కడికి వస్తే 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అట్లా చాలాసార్లు ఇక్కడ నుంచి బ్లడ్ తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకెళ్ళి ఆసుపత్రిలో ఇచ్చిన రోజులు ఉన్నాయి. చాలామందికి ప్రాణ సహాయం జరిగింది. ఇక మీడియాలో అంతకుముందుకు ఏమొచ్చాయంటే చిరంజీవి బ్లడ్ అమ్ముతాడు, అంత ఫ్రాడ్ అండి. ఇక్కడ నిజాయితీగా అభిమానులు బ్లడ్ ఇస్తారు, వాళ్ళకి అవసరానికి మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి బ్లడ్ తీసుకునే అవకాశం ఉంది. మన రీసెంట్ సండే మెగా బ్లడ్ డొనేట్ క్యాంప్ చేసాము. 35 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేసాం. స్పందన బ్లడ్ క్యాంప్ ఇయర్లీ బ్లడ్ క్యాంప్ చేస్తాం. రామ్ చరణ్ బర్త్డే కానీ, మెగాస్టార్ అన్నయ్య బర్త్డే కానీ కంపల్సరీ బ్లడ్ డొనేట్ క్యాంప్ ఉంటుంది. మళ్ళీ మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పేరు పైన పూజ, స్పెషల్ పూజ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్, పండ్లు, పాలు పంపిణీ చేస్తూ ఉంటాము. మళ్ళీ వివిధ రకాలుగా మేము అన్నయ్య స్ఫూర్తితో మేము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాం. పబ్లిక్కి సోషల్ అంతా వెల్ఫేర్ చేస్తూ ఉంటాం. మూవీ పరంగా ఇన్స్పైర్ అయ్యారా, అలా సేవా దృక్పథంతో ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యారా? మూవీ పరంగా ఇన్స్పైర్ అయినాము, ఆయన సేవ చేసేదానికి ఇన్స్పైర్ అయినాము. ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అన్నయ్య సేవ చేసినట్ల ఏ హీరో చేయడు. ఆల్ టైమ్ రికార్డ్ వాళ్ళు. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఏదే కానీ ఆల్ టైమ్. ఆ సేవా సంఘాల సమస్యలే కానీ ఆల్ టైమ్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలలో మీకు ఏది బాగా ఇష్టం, ఎందుకు? అన్నీ నచ్చిన ఫిలిం. దాంట్లో స్పెషల్ అంటే ఠాగూరు, ఇంద్ర, మళ్ళా ప్రసవాడి ప్రాణము, ఖైదీ, వాల్తేరు వీరయ్య, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు నాకు అనిపిస్తుంది మీరు ఇన్ని సినిమాలు చెప్తూ ఉంటే అన్నీ హిట్ అయినవే, చాలా సూపర్ హిట్. దాంట్లో నుంచి ఒక మంచి డైలాగ్ చిరంజీవి గారి అభిమానుల కోసము, ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం. మొక్కే కదని పీకేస్తే పీక కోసేస్తా, ఇంద్రసేన రెడ్డి. నరకడం మొదలు పెట్టానంటే వర్షాలు లెక్క పెట్టాను. సయ్యా అంటే సెకండ్కి ఒక గెడ్డు తీసుకువెళ్తా, ఇంద్రసేన రెడ్డి. వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చినారు. వాళ్ళు అన్నయ్య ట్యాటూ వేసుకున్నారు. ఇక్కడ అభిమానంతో, మెగాస్టార్ చిరంజీవి గారి మీద అభిమానంతో ఒక ఆయన ఏకంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నట్టు ఇక్కడ ట్యాటూ వేసుకోవడం జరిగింది. అసలు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చానన్న. నా పేరు వచ్చి మురుగా అని, బెంగళూరు నాది. నేను చిరంజీవిని చిన్నప్పటి నుంచి స్టేట్ రోడ్ సినిమా నుంచి నేను ఫ్యాను. మంచి సేవా కార్యక్రమాలు అది చేస్తుంటాము.
ఇక్కడ మేము సైరా నరసింహారెడ్డికి సుదర్శన్ స్టేషన్ థియేటర్లో వచ్చి చాలా పెద్ద డెకరేషన్లు చేసాము, ఆచార్యకు చేసాము, త్రిబలార్కి చేసాము. ఇయర్లీ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్కి ఉంటుంది, బ్లడ్ క్యాంప్ ఉంటుంది, అన్నీ చూసుకుంటాము, హ్యాపీగా ఫీల్ అవుతాము. మా మెగా దేవాలయం ఇది. మేము ఇక్కడికి వచ్చి మేము అడుగు పెడితే చాలు మాకు దేవాలయమే అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు దేవాలయంలో దేవుడు కనిపించడం మనకు తెలియదు, కానీ ఇక్కడైతే దేవుడు ఉన్నా లేకున్నా కానీ మెగాస్టార్ గారు ఇంతమంది ప్రాణాలు అయితే కాపాడుతున్నారు కదా, అది ఖచ్చితంగా మన దేవాలయమే అనుకోవచ్చు. అంటే మీరు ఇన్స్పైర్ అయిన విధానాన్ని బట్టి అసలు సొసైటీకి ఏం చెప్దాం అనుకుంటున్నారు చిరంజీవి గారి నుంచి ఇన్స్పైర్గా తీసుకున్న విధానాన్ని? చిరంజీవి అనే 4 పదాలు మేము ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలియదు సార్. ఆ 4 పదాలు మమ్మల్ని కలుపుతున్నాయి. మాకి మా తల్లి తండ్రి ఎట్లా మాకు చిరంజీవి కూడా అట్లే. మాకు తల్లి తండ్రి ఎట్లా ఒక గుండె ఉంటారో చిరంజీవి గారు ఇంకొక గుండె పైన ఉంటారు. ఎప్పటికీ ఆయన నిండు 100 ఏళ్ళు చాలా బాగుండాలా, మాకే ఇంకా మంచి చేయాలి. ఆల్రెడీ ఒకరు చేస్తున్నారు, పిఠాపురం సీఎం అయ్యి ఇంకా ఉంది, మనకి వారసులు ఉండారు, చేస్తాము. ఇంకా మన జీవితాంతరం ఉండే వరకు మెగానే ఉంటాం. ఇంత టాటూ విసుగురు కాబట్టి మిమ్మల్ని అయితే ఒక మంచి డైలాగ్ అయితే, ఒక మంచి సాంగ్ అయినా ఏదైనా ఒకటి చిరంజీవి గారి కోసం ఖచ్చితంగా అయితే వాడాలి. బాక్సు బద్దలైపోతుంది, ఈ పేటకు నేనే మేస్త్రి, కర్ణాటకలో ఊపేసింది అప్పట్లో. మళ్ళీ స్టేట్ రౌడీ, ఆ 2 సినిమా మాకి కర్ణాటకలో ఫ్యాన్స్ పెరిగేదానికి అదే కారణం. అప్పటి నుంచి మేము ముఠా మేస్త్రి, ఘరానా మొగుడు, స్టేట్ రౌడీ 3 సినిమాలతో అన్నయ్య రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కర్ణాటకలో. అప్పటి నుంచి మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, ఏ గల్లీలోకి వెళ్ళినా ఏ గణేష టెంపుల్ ఫంక్షన్స్ వచ్చినా కానీ అప్పుడు అన్ని దక్క అదే సాంగే. ఇది అప్పుడు తెలీదు ఏమి సాంగ్ అని. అప్పుడే పోతా అన్నయ్య సోషల్ యాక్టివిటీ అది ఇది చూస్తే ఏ హీరోకి లేనిది ఇవన్నీ. మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ కర్ణాటక స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు బాబు అని. మేము 100 మంది పైన వచ్చినాం. బర్త్డే కాబట్టి నిన్న 3 దినాల ముందరే వచ్చాము. 3 రోజుల ముందరే వచ్చి ఇక్కడ వెయిటింగ్ బాస్ కోసం వచ్చి బ్లడ్ డొనేట్ చేసి నిన్నే డొనేట్ చేసాం మేమంతా. ఈరోజు బాస్ తిరుపతి వెళ్ళారు అని దర్శనం చేసుకొని వస్తున్నారంట. ఆయన దర్శనానికి మేమంతా వెయిట్ చేస్తాము. ఆయన దేవుని దర్శనానికి పోయాను, ఈ దేవుని దర్శనానికి మేము వెయిట్ చేస్తున్నాము. మేము కర్ణాటక ఫ్యాన్స్ అంతా అందరూ కలిసి కట్టుగా ఇక్కడ రకరకాల క్యాస్ట్ ఉండొచ్చు, రకరకాల ఫ్యాన్స్ ఉండొచ్చు. ఈ ఫ్యాన్స్ అందరూ ఒక్కొక్క దినం మా ఆయుస్ అంతా ఆయన పోసుకొని ఇంకా 100 ఏళ్ళు మనకి ఇలాగే అల్లరిస్తూ మా బాసు మమ్మల్ని అంతా ఎంటర్టైన్మెంట్ చేసి మమ్మల్ని ఇలాగే సంవత్సరము మమ్మల్ని హైదరాబాద్కి పిలిపించుకొని మా ఎంజాయ్మెంట్లో ఆయన కూడా పాల్గొని ఎప్పుడు ఆయన ఇంకా 100 ఏళ్ళు మన కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి అందరూ ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా 100 ఏళ్ళు వద్దిల్లాలని ఆయనకి బాస్కి మా కర్ణాటక తరపు నుంచి, ఆంధ్ర తరపు నుంచి, అన్ని రాష్ట్రాల తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పేటకి నేనే మేస్త్రి, నేను పేదల పాలికి పెన్నిది, కాయా కష్టం కలిసిన వాడికి ఖబర్దారు వేస్తే నేనే ముఠా మేస్త్రి, హోయ్ రబ్బా హోయ్ ఏ కాకరకాయల కమలాషి నీ షేపులు కరగక తప్పదులే. అఖిల భారత చిరంజీవి యువత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మహేష్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. గత ఎన్ని సంవత్సరాలుగా మీ ఇది స్టార్ట్ చేసి సార్ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి ఇట్లా దాదాపు 26 ఇయర్స్ ఉంది సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు సార్? ఇక్కడ బ్లడ్ డొనేషన్ అనే కాదు, త్రూఅవుట్ కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ ఆల్ స్టేట్స్లో సిన్స్ ఫ్రమ్ 1987 స్టార్ట్ అయింది అన్ని చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. మేము ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా బర్త్డే రోజు ఇక్కడొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. చాలామంది ఫ్యాన్స్ అక్కడ ఊర్లలోనే హాస్పిటల్స్కి ఎవరికి బ్లడ్ కావాలని ఉంటుందో వాళ్ళు జనరల్గా ప్రతి ఒక్క ఏ ఊర్లో కానీ బ్లడ్ కావాలంటే ఇమ్మీడియట్గా జ్ఞాపకం వచ్చేది చిరంజీవి ఫ్యాన్స్. సో ఆ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్కి వచ్చి వాళ్ళు అడుగుతారు, డాక్టర్స్ పంపుతారు. సో వాలంటరీ బ్లడ్ డోనర్స్ లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఊర్లోనూ వాలంటరీ బ్లడ్ డోనర్స్ చిరంజీవి గారు వాలంటరీ బ్లడ్ డోనర్స్ వెళ్ళి
బ్లడ్ ఇచ్చి వచ్చడం ఆనవాయితీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం 100 టైమ్స్, 200 టైమ్స్, 50 టైమ్స్, 40 టైమ్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది, వేలాది మంది ఉన్నారు. ఇప్పటి వరకు మినిమం అంటే ఒక చిరంజీవి గారి పేట మీద ఒక 60 లక్షలకు పైగా బ్లడ్ యూనిట్స్ ఇచ్చింటారంటే ఇట్స్ వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు. అవును, మనం చూసుకున్నట్లయితే ఒక 9,30,000 యూనిట్స్ ఇప్పటి వరకు ఇచ్చారు సార్ మనం. అదే నేను చెప్తున్నా, త్రూ బ్లడ్ బ్యాంక్ అన్నప్పుడు 9,73,000 యూనిట్స్ ఉంటాయి. ఎంటైర్ చిరంజీవి గారి పేరిట మీద అంటే సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ మోర్ దెన్ 60 lakhs. అంటే ప్రతి ఒక్క ఊరిలో ఇస్తారు, ఆయా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు, లేదా ఏదైనా బ్లడ్ బ్యాంక్లో వెళ్ళి ఇస్తారు, ప్రైవేట్ హాస్పిటల్లో ఇస్తారు. సో ఇలా కలిపినప్పుడు అంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఇప్పటి వరకు మ్యాక్సిమం అంటే మినిమం 60 lakhs అబోవ్ ఎంత ఏంటిందో మనం వీ కాంట్ కౌంట్. బట్ మ్యాక్సిమం లైఫ్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్గా చిరంజీవి గారి పేరు మీద లైఫ్స్కి హెల్ప్ అయింది అనేది ఘంటాఘోషంగా మనం చెప్పచ్చు. ఈ రోజు అంటే స్పెషల్గా బర్త్డే సార్. ఈరోజు చాలామంది అభిమానులు అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమందికి పనులు ఇవ్వడము, కొంతమందికి నేత్రదానము ఇక్కడైతే చేస్తారు కదా సార్. చాలామందికి హెల్ప్ఫుల్గా చేస్తుంటారు సార్. చిరంజీవి గారు నటించిన సినిమాలు ఏంటి, ఆయన జీవించిన ఏంది, చాలామందికి రాజకీయ నాయకుడిగా అసలు ఆయన పోషించని పాత్ర అంటూ ఉండదు సార్. మీరు చిరంజీవి గారి గురించి 2 ముక్కల్లో ఏమైనా చిరంజీవి గారి గురించి ఒక నటనగా చెప్పాలంటే నటనగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే హీ నోస్, ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ చిరంజీవి గారు, ఆయన యాక్టింగ్ కానీ ఆయన నటన కానీ అంతాను. కాకపోతే నేను ఒకటే చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షునిగా నేను చెప్పేది ఒకటేదంటే చిరంజీవి గారు ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మానవతావాది. ఏదైనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అంటే స్ట్రైట్గా ఇడీ వరల్డ్లో ఎవరిదన్నా చెప్పని చెప్తే మనం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా సమాజం బాగుండాలి అని థింక్ చేసే మనిషి. ఆయన ఒక్కడే సమాజం బాగుండాలి అని థింక్ చేయరు. దానికి సరిగా నా అభిమానులు కూడా సమాజం గురించి యోచించేయాలి, మరియు సమాజం గురించి యోచించేసే దిశలో అభిమానులు తీసుకెళ్తున్న ఒకే ఒక నటుడు అంటే చిరంజీవి గారు. దానివల్ల లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ఈరోజు సోషల్ సర్వీస్లో ఉన్నారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు వల్ల, ఆయన చేసే దీనివల్ల ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. ఆయన ప్రతిసారి చెప్తుంటారు, ఏం చెప్తారు, నా సినిమా చూసేది ఆనందపరిచేది ఒక ఎత్తు, సెకండ్ థింగ్ ఏమంటే సమాజంలో ఎవరికి నీడీ ఉంటారో ఆ నీడీ పీపుల్తో మనం ఉంటే అదే గ్రేట్. దాని నుంచి ప్రతి ఒక్క అభిమాని, నన్ను అభిమానించే నిజమైన అభిమాని అంటే సోషల్ సర్వీస్లో పాల్గొనాలి అనే ఒక పిలుపు మీద ఈరోజు కోట్లాది మంది అభిమానులు సోషల్ యాక్టివిస్ట్లో ఉన్నారు. సో దట్స్ వై ఒక సైడు నటన, ఒక సైడు సోషల్ సర్వీసు, ఇంకొక సైడు కొత్త మెసేజ్ ఏదంటే ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి అంటే ఆ కుటుంబంతో చూసి నేర్చుకోవాలి. అన్న తమ్ముళ్ళు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అంతవరకు ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలంటే చిరంజీవి గారి కుటుంబం చూడాలి. ఒక మనిషి ఎలా ఉన్నారంటే చిరంజీవి గారి సైడ్ చూడాలి. ఒక తమ్ముడు ఎలా ఉన్నారంటే చిరంజీవి గారి సైడ్ చూడాలి. సో దిస్ ఇస్ అంటే ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్ అంటే చిరంజీవి గారు. దట్స్ వై దిస్ ఈస్ ద స్పెషల్ అకేషన్. పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత మొదట బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మధు వీరాచార్య అండి. మేము కర్నూలు నుంచి వచ్చాము. అయితే మేము చిరంజీవి గారి అభిమానుల మొదటి నుంచి, ఆయన స్ఫూర్తితోనే మేము ఇక్కడికి వచ్చాము. మేము మొదట ఇంటర్మీడియట్ నుంచి చిరంజీవి గారి అభిమానులం అయ్యాము. మొట్టమొదట ఎన్టీఆర్ సినిమాలు చూసేవాళ్ళము. మొట్టమొదట చిరంజీవి గారిది ఒక సినిమా చూసాము. అప్పటి నుంచి చిరంజీవి అభిమానులం అయిపోయాము. ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలుగా పైనుంచి కూడా మేము చిరంజీవి గారి అభిమానులమే. ఇప్పుడు అదే స్ఫూర్తితో మేము కూడా చిత్తశిమ్మలకి చేయాలని వచ్చామండి. ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు సార్? నా పేరు రెట్టడి శ్రీనివాస్ అండి. నేను చిరంజీవి గారి ఫ్యాన్ని 83-84 నుంచి ఫ్యాన్ అండి. ఆల్మోస్ట్ ఆ ఖైదీ, గూండా, అంతకుముందు మన మొగుడు కావాలి, పున్నమి నాగు, ఆ సినిమాలు అప్పటి నుంచే ఒక అభిమాని. ఇంకా ఖైదీ, గూండా, ఛాలెంజ్ అక్కడి నుంచి ఇంకొంచెం వీరాభిమానులు. ఇంకా అక్కడి నుంచి మన ఎముడికి మొగుడు, తర్వాత పసివాడి ప్రాణం, ఆ టైంలో దొంగమోడి, వీటన్నిటితో ఇంకా పెద్ద ఇదయ్యాము. ఆ తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయానండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ. ఇంకా అలా చేస్తూ నేను, నా గొప్ప అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి సినిమాకి కూడా నేను అసోసియేట్
అసోసియేట్ డైరెక్టర్ పనిచేసా జై చిరంజీవికి. ఆయనతో కలిసి మారిషస్ వెళ్ళాము. మారిషస్ నేను అసోసియేట్ వర్క్ చేసి అంతా ఒక మంచి ఇది జరిగింది. ఆ తర్వాత నేను 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఆ టైంలో కూడా ఒకసారి చిరంజీవి గారిని కలవడం జరిగింది, ఇది మన శంకర్దా జిందాబాద్ సెట్లో. సో అలా నేను చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. నేను ఇప్పటికి ఒక 10 టైమ్స్ పైన బ్లడ్ కూడా డొనేట్ చేశాను మన బ్లడ్ బ్యాంక్లో. సో చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి అభిమానంతో నేను చాలా కవితలు రాశాను చిరంజీవి గారి మీద. అవన్నీ మన స్వామినాయుడు గారు వాళ్ళతో. మీరు బాగా ఇన్స్పైర్గా తీసుకున్న విషయం ఏమన్నా ఉంటే? ఆయన సోషల్ సర్వీస్ అండి నెంబర్ 1. తర్వాత ఒక మామూలు వ్యక్తి నుంచి ఒక వ్యవస్థలాగా రూపాంతరం చెందట వ్యవస్థగా మారటానికి ఆయన చేసిన కృషి అనేది ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అవ్వదగింది, ప్రతి ఒక్కళ్ళు తీసుకోదగిందే. అది చాలా కృషి, దాని వెనకాల పట్టుదల, దాని వెనకాల చాలా కష్టం అన్నీ ఉన్నాయండి. చూశారు కదా, ఈరోజు చిరంజీవి గారు 69వ బర్త్డే సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళకు ప్రతి సంవత్సరం చేసిన విధంగానే ఇక్కడ రక్తదానం చేసుకుంటూ ఏదో విధంగా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు అనేక మంచి మంచి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. కొంతమంది పేదవాళ్ళకు ఫుడ్ అందించడం, పండ్లు ఈ విధంగా అనేక రకాలుగా సాయం చేయడం అనేది చిరంజీవి గారు ఆ సినిమాలో ఏ విధంగా ఆయన ఇన్స్పిరేషన్ ఏ విధంగా మందికి నలుగురికి సాయం చేయండి అని చెప్పి చెప్తారు. అదేవిధంగా చాలామంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. చిరంజీవి గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కలిసి వెళ్దామా, తన రియల్ హీరోగా ఒక దేవునిగా కూడా భావిస్తూ చాలామంది వాళ్ళ అనుభవాలను అయితే చెప్పడం జరిగింది. ఇది ఈరోజు స్టోరీ. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చాలామంది ప్రాణాలను అయితే కాపాడింది. రక్తదానం చేయండి, జీవితాన్ని కాపాడండి అని చెప్పేసి ఉంటుంది కదా. అదేవిధంగా నేత్రదానం చేయండి, నలుగురికి చిరంజీవులుగా చూపునివ్వండి అని చెప్పేసి మనకు చాలా అయితే చదువుకున్నాము. ఇది అన్నట్టు ఈ రక్తదానము స్టార్ట్ చేసి 26 సంవత్సరాలుగా చాలామందికి నేత్రదానము చాలామందికి అయితే మంచి చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన స్ఫూర్తి వల్ల ఈ చిరంజీవి గారు ఇదే విధంగా 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మహేంద్రప్రభ నుంచి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో రాహుల్, ఆంధ్రప్రభ నుంచి.